హాయ్ అండి. ఫస్ట్ టైం ఈరోజు నేను మా అమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నా. ఆ ప్రాంక్ ఏంటంటే నేను ఇప్పుడు బజార్కి వెళ్ళొచ్చాను. వస్తున్న దారిలో ఇది పోయింది అని చెప్పేసి నేను మా అమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నా. మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి నాకేం అర్థం కావట్లేదు, కానీ చెయ్యాలని చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటమ్మా ఏంటంట పొద్దున బాగట్టుకొచ్చి వేసాలు ఎత్తనం వేసాలు నేను చూడలేదు. భయం లేక మనిషి కాడా పాదెంగుతున్నావా? మా దారిలో పోతుంటే పోయింది, మరి నిజంగా కావాలని చేయలేదు, మాది నిజంగా పోయింది. అవునమ్మా, ఒకరోజు అన్నం పెట్టొస్తేనే పోగొట్టావా ఏందమ్మా వస్తువా నువ్వు? తీసుకోండి అయ్యా అని ఇచ్చొచ్చాను. చూసుకోవా కాలికి మోగేది మోగంది అంటే పద్దాకి చూడాలి. బరువు తెలీదా నీకు? 100 బండ్లు పోతే 6 వినపడట్లేదేడా? అవును, బరువు తెలీదమ్మా. కాలు బరువు అంటే అలవాటు అయింది, ఎట్ట అర్థం అయ్యింది? అలవాటు అయితే ఎట్ట అర్థమైద్దా? ఒరే సంకల పిల్లాడు ఉంటే బరువు ఉండేది లేదు తెలీదా? అవన్నీ నీకు తెలియాలి, నాకు తెలీదు. కాలికి మోగేది మోగంది పట్టి పోవడం నీదే తప్పు. అయితే నువ్వే డబ్బులు డబ్బులు నేను కొనుక్కుంటా. నాకే ఇంటికి లేక బాబు అని అడుక్కోవాల్సి వస్తుంది. ఎవరిని ఇస్తే తీసుకున్నా పట్టి నాకు తెలీదు, అది నేనేం చేయలేదు. నేనే అర్థంకి వచ్చి 10,000 నువ్వు నాకు నన్ను అడుగుతాయండి మా నా పట్టి నేను అడుగుతుంటే 10,000 నేను నీకు 5,000 ఇస్తా. ఇంటి కట్టి 7,000 తెలియలేదు. కాలుకి పట్టి ఉండేది లేనిది అని తెలీదు. పిల్లండి రా నీ చెబుతా. చెప్పు. అబ్బాయి చెప్పింది, పిల్లాడు చూసి చెప్పింది, నాకు తెలియదు. నీకు అబ్బాయి ఇంకా రాలేదు, 1:20 అయింది, ఏంది ఇంకా రాలేదు అనుకుంటున్నా. ఎదుగుతున్నా పట్టి దొరకలేదు, ఏం చేయాలి? కన్నా ఫోన్ చేసి చెప్పచ్చు, అప్పుడన్నా నేను వచ్చాను. లేదు ఫోన్ ఇంట్లో ఉంది. ఎవడో చెప్తాడు? ఎవరు చెప్తాడు? మీ నాన్నకి చేయొచ్చుగా. ఎందుకు చేయాలి ఆయనకి? ఎదిగేవాడుగా వచ్చి. నాకు తెలీదు, అది పోయింది. నేనేం చేయమంటాను? నా దగ్గర లేవమ్మా, నాకే లేవని నేనే ఒకరిని అడుగుదాం అనుకుంటున్నా. నేను ఏడాదికి వచ్చిమంటావు 5లో 10లో మనిషి దగ్గర భయం ఉంటే పట్టి కాదు అన్నీ ఉంటాయి దగ్గర. డాడీ పోతే అంటే నేను దాచి పెట్టా అనుకుంటున్నా. ఏంది దాచి పెట్టావా? నేను అట్ట ఒక కాలు పుంచుకొని ఒక కాలుకి లేకపోతే దాచి పెట్టినట్టు అయితే పోతుంటుంది. రేపు చెవులకు కూడా అంటే చెయ్యి. తెలుసులే. అదే ఇప్పుడు ఉందిగా జాగ్రత్త. అది పోయింది, అది ఇప్పుడు ఉందిగా మా జాగ్రత్త. ఒకటి ఉంది, ఒకటి పోయింది. ఇంక రేపు అది కూడా ఇటు తీస్తే అది కూడా ఒకటి ఉంటుంది, ఒకటి పోద్ది. ఇసురేయు జాగ్రత్త తెలిస్తే బాగానే ఉంటది, జాగ్రత్త లేకపోతే ఎట్టానే ఉంటది. అబ్బలాగే తయారయ్యావులే, అన్ని బాధే ఉంటాయి. ఇప్పుడు కొను, రేపు పొద్దున కొను, కాలు పోసమంటుంది కదా, కొను 5,000 పోసి. యాడ్ నుంచి వస్తాయి చూద్దాం, యాడ్ నుంచి వస్తాయి అమ్మ. రేపు పొద్దున 5 ఎంపుకోవడం కాదు, ఏడపోయిందో పోయి ఎత్తుకు. ఆడతకాలి ఇంకా పోయిన చోట పోయి మళ్ళీ అటు పోయి రా, మళ్ళీ కనపడిద్దాము వస్తువా చెప్పడానికి. రామా రా భద్రంగా పిలుస్తుంది కాదు, భద్రంగా. మనిషికి బాగా దిగులు కూడా లేదు వస్తువు పోతే. నేను కావాలి పోతే నేను అంటావు. రూపాయి బిల్ల పోతే 10 మంది 10 సార్లు ఎత్తుకొని తీసుకుంటున్నారు. అవును, 5,000 రూపాయలు తెలిసిద్దమ్మ డబ్బులు అని చెప్పి తెలుసుకోవాలమ్మా. తెలియకుని జారిపోయింది, తెలుసుకొని మాట్లాడుకోవాలి. కొనుక్కో పట్టి ఎంత అవుద్దు? నేను కావాలి చేసినట్టు ఇవాళ కొనమ్మా పోయి. నువ్వు కొను. నా దగ్గర లేకనేగా నిన్ను అడుగుతుంది కొను అని. అట్లే తిరుగులేదు, ఒక కాలుకి పెట్టుకొని ఒక కాలుకి పెట్టుకోకుండా. ఇంకా అది కూడా ఎందుకు తీసాడు దెంగు, ఎవరో ఒకరు దెంగపోతాడు. అది కొడి